మరలా మనల్ని మనము సరి చేసుకొని మరలా మనల్ని మనము సరి చేసుకొని ఈ యొక్క క్రొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు. సైలెంట్గా ఉండండి, జాగ్రత్తగా విందాం వాక్యం ఈరోజు ఈ రాత్రికాల సమయంలో. సో మనము కొత్త సంవత్సరంలోనికి ఏ రీతిగా అడుగు పెట్టాలో దేవుడు ఈరోజు ఈ రాత్రికాల సమయంలో మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం మాత్రము నేను చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. 8వ వచనంలో ఏముంటుందంటే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. గమనించండి, అక్కడ ఏముంది? మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి అని దాని పక్కన ఏముంది? దాని పక్కనే కామ ఉంది. దాని పక్కనే ఏముంది? కామ ఉంది. అంటే అక్కడి వరకు ఒక సెంటెన్స్ అయిపోయింది. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి అని అక్కడ వరకు ఒక సెంటెన్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచుంటున్నాడు. ఈ యొక్క కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టబోచుంటున్న మనతో దేవుడు మాట్లాడుతుంటున్నది ఏంటంటే, దేవుడు మరలా మనకు జ్ఞాపకం చేస్తుంటున్నది ఏంటంటే, ఇప్పుడు మీరు ఏమై ఉంటున్నారో, మీరు ఇప్పుడు ఏమై ఉంటున్నారో వెలుగై ఉంటిరి అని మాట్లాడుచుంటున్నాడు. పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. అయితే పూర్వమందు అంటే మన పాపపు జీవితము, పాత జీవితము దేవుని యొక్క రక్తములో కడగబడక ముందుకు మనం చీకటిలో ఉంటున్నాం, అంధకారంలో జీవిస్తుంటున్నాం, అక్రమంలో జీవిస్తుంటున్నాం, అసత్యములో జీవిస్తూ ఉంటున్నాం. అలాంటి చీకటి జీవితంలో నుంచి దేవుడు మనకు వెలుగు ఇవ్వడానికి ఈ లోకానికి మనుష్య కుమారుడిగా జన్మించి ఉంటున్నాడు. సో మనం గమనించినట్లయితే మనకు యెషయా గ్రంథంలో కూడా యెషయా ప్రవక్త మాట్లాడుచుంటున్నాడు. 9వ అధ్యాయము 2వ వచనంలో కూడా మాట్లాడుచుంటున్నాడు. చీకటిలో నడుచు జనులు అని అక్కడ రాస్తుంటున్నాడు. అంటే చీకటిలో నడుస్తున్న జనులకు, చీకటిలో కూర్చున్న జనులకు ఆయన వెలుగునివ్వడానికి ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. సో మనము పూర్వమందు ఏమై ఉన్నాము? మనము చీకటి జీవితాన్ని జీవిస్తున్నాం. అంటే పాపపు జీవితము, పాత జీవితము, మరి ఒక చీకటి జీవితం అది. సో ఇప్పుడైతే మన ప్రభునందు ఏమై ఉన్నామో వెలుగై ఉన్నాం. ఈ వెలుగు ఎలా వచ్చింది మనకు? ఈ వెలుగు మన హృదయంలోనికి ఎలా వచ్చింది? మన హృదయంలో చీకటి పోతే వెలుగు వస్తుంది, అవునా కాదా? చీకటి ఉండగా వెలుగు ఉంటుందా? ఉండదు. అంటే మన హృదయంలో నుంచి చీకటి బయటికి వెళ్ళిపోయింది. అంటే మన హృదయంలో నుంచి పాపము బయటికి వెళ్ళిపోతేనే వెలుగు మనలోనికి రాగానే చీకటి ఏమైపోయింది? బయటికి వెళ్ళిపోయింది. సో మనకిప్పుడు ఈ యొక్క హాల్లో కరెంట్ మొత్తము స్విచ్ ఆఫ్ చేసినాం అనుకో, ఈ రూమ్ అంతా ఎలా ఉంటుంది? చీకటిగా ఉంటుంది. స్విచ్ చేయగానే ఏమొస్తుంది? మనకు వెలుగు వస్తుంది. వెలుగు రాగానే చీకటి ఏమైపోతుంది? పారిపోతుంది, కనిపించదు మనకు అది ఎక్కడికి పోయిందో కూడా, అవునా? అంటే దేవుని యొక్క వెలుగు నీ హృదయంలో పడగానే, దేవుని యొక్క వెలుగు నీ హృదయంలో ప్రకాశించగానే నీ హృదయంలో ఉన్న పాపపు చీకటి, పాత చీకటి, ఆ యొక్క అంధకారం అంతా కూడా ఏమైపోయింది? బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఏమై ఉన్నామో? వెలుగై ఉన్నాము. జాగ్రత్తగా గమనించండి. సో ఇప్పుడు మనం చీకటిగా ఉన్నామా, వెలుగై ఉన్నామా అనేది దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడి మనల్ని చెక్ చేసుకోమంటున్నాడు. మనం వెలుగు ఎప్పుడైతామంటే దేవుని బిడ్డలుగా మనం రూపాంతరం చెందినప్పుడు. మనం వెలుగు ఎప్పుడైతామంటే, వెలుగుగా ఎప్పుడు మన హృదయంలో వెలుగు విడుదలవుతుందంటే దేవుని రక్తం చేత కడగబడి మన హృదయంలో ఉన్న చీకటి బయటికి వెళ్ళినప్పుడు మనము దేవుని యొక్క వెలుగు చేత మనము నింపబడతాం. సో కనుక మనం వెలుగై ఉన్నామన్న విషయాన్ని
మొట్టమొదటిగా మనము గుర్తించుకోవాలి. మనం ఇంకా చీకటి వాళ్ళము కాదు, ఇంకా మనం పాపపు జీవితము, పాత జీవితము కాదు. ఇంకా ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? వెలుగై ఉన్నాము, దేవుని రక్తము చేత కడగబడినాము, దేవుని బిడ్డలుగా ఈ లోకములో జీవిస్తున్నాము, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా, దేవుని పిల్లలుగా ఈ లోకంలో మనము జీవిస్తూ ఉంటున్నామన్న సత్యాన్ని మొట్టమొదట మనల్ని మనము గుర్తించుకోవాలి. హల్లెలూయా. అంటే మనం వెలుగై ఉన్నామా, చీకటి అయి ఉన్నామా అనేది మనకే తెలియకపోతే మనము మన నడకలో తేడా వస్తుంటుంది. చీకటిలో నడిచేటప్పుడు ఒక రీతిగా నడుస్తాము, వెలుగులో నడిచేటప్పుడు ఒక రీతిగా నడుస్తాం కదా. అంటే మనము ప్రభునందు వెలుగై ఉన్నప్పుడు ఆ వెలుగులో మనం సరైన మార్గంలో నడుస్తాం. సరైన మార్గంలో మనం నడిచినప్పుడు మనం చేరాల్సుకున్న ప్రదేశానికి చేరుకుంటాం. మరి 2024 సంవత్సరంలో మనం వెలుగులో నడిచినామా, చీకటిలో నడిచినామా? ఒకవేళ 2024 సంవత్సరంలో తప్పటడుగులు వేసినామా? ఒక నెల వెలుగులో, ఒక నెల చీకటిలో, ఒక వారం వెలుగులో, ఒక వారము చీకటిలో, ఇలా మనం చీకటిలో కొన్నాళ్ళు, వెలుగులో కొన్నాళ్ళు మనం నడుస్తూ ఉంటే ఏమవుతుంది? మన నడకలో తేడా వస్తుంటుంది. మనం చేరుకోవాల్సిన ప్రదేశానికి సరైన సమయానికి మనం చేరుకోలేం. ఒకవేళ ఈ 2024లో నువ్వు పొందుకోవాల్సింది పొందుకోలేకపోవచ్చు, నువ్వు చేరుకోవాల్సిన ఆశీర్వాదాన్ని చేరుకోకపోవచ్చు. అప్పుడు నీ అడుగులు చీకటిలో పడ్డాయేమో, అప్పుడు నీ నడక చీకటిలో ఉన్నదేమో, అంధకారంలో ఉన్నదేమో. ఈ కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టబోచుంటున్న మనము వెలుగులో నడవడానికి మనల్ని మనము సిద్ధము చేసుకుందాం. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, ఇప్పటి వరకు మీరు చీకటి ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు ప్రభునందు వెలుగై ఉన్నారు అంటున్నాడు. ఇక ఇది మొదలుకొని, ఈ యొక్క సంవత్సరపు ప్రారంభము మొదలుకొని మనము ప్రతిరోజు కూడా వెలుగులో నడిచే వారమై ఉంటున్నాం. ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి అడుగు కూడా మనం వెలుగులో నడిస్తే మన అడుగులు ఇక తప్పటడుగులుగా పడవు కదా. మనం వెలుగులో నడిచినప్పుడు ధైర్యంగా నడుస్తాం, చీకటిలో నడిచినప్పుడు భయంగా నడుస్తాం. వెలుగులో నడిచినప్పుడు ధైర్యం కలిగి నడుస్తాము. ఏదైనా అడ్డుగా వస్తే పక్కకు జరిగి నడుస్తాం, ఏదైనా ఎదురుకుండా వస్తే జ్ఞానం కలిగి నడుస్తాం, ఏదైనా అడ్డుగా ఉంటే జ్ఞానం కలిగి తప్పించుకుంటాం. జాగ్రత్తగా గమనించండి. ఈ 2025 సంవత్సరంలోనికి అడుగు పెట్టుచుంటున్న మనము వెలుగులో నడవడానికి సిద్ధపడదాం. వెలుగులో నడవడం ప్రారంభిస్తే ఏది అడ్డొచ్చినా తప్పించుకుంటాం, ఏది అడ్డొచ్చినా అడ్డును తొలగిస్తాం, ఏది ఎదురుగా వచ్చినా తరిమి కొట్టగలుగుతాం, ఏది అడ్డుగా వచ్చినా దాన్ని తప్పించుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతాం. చీకటిలో నడిస్తేనే ప్రాబ్లం, వెలుగులో నడిస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా. సో 2024 సంవత్సరంలో ఒకవేళ మనము చీకటిలో నడిచినామేమో, మరలా దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తుంటున్నాడు, మరొక సంవత్సరాన్ని మనకి ఇస్తుంటున్నాడు. మరొక సంవత్సరంలో మనం నడుస్తూ ఉంటున్నప్పుడు మనం వెలుగులో నడవడానికి మనల్ని మనము సిద్ధపరచుకుందాం. వెలుగులో నడవాలి అంటే ఇంకా మనం ఏమి నేర్చుకోవాలి, ఎలాంటి జీవితాన్ని మనం జీవించాలో ఇప్పుడు మనం చూద్దాం. మనము ఇప్పుడైతే ఏమై ఉన్నామో చెప్పండి. ఇప్పుడైతే ఏమై ఉన్నామో, ఇప్పుడైతే ఏమై ఉన్నామో, ఇప్పుడైతే ఏమై ఉన్నామో, వెలుగై ఉన్నామో. ధైర్యంగా చెప్దాం, ఇప్పుడైతే ఏమై ఉన్నామో వెలుగై ఉన్నాం. మన చీకటి జీవితం కాదు, మనది అంధకారమైన జీవితం కాదు, మనది వెలుగైన జీవితం. ఇప్పుడైతే మనము వెలుగై ఉన్నాము. ఆ వెలుగులో మనం జీవించాలి అంటే ఎలా మనం జీవించాలో ఇప్పుడు చూద్దాం. యోహాను సువార్త తీద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. కొద్దిసేపే వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. అక్కడ ఏం రాస్తున్నాడు? యోహాను సువార్త
ఎంత? యోహాను సువార్త 8:12 మరలా యేసు, అక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నేను లోకమునకు వెలుగును. అక్కడ ఏమంటున్నాడు? నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. జీవపు వెలుగు కలిగి మనం నడవాలి అంటే మనం ఏం చేయాలి? మనము వెలుగులో మనం నడవాలంటే ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? అక్కడ చదువుతున్నాం కదా, ఏం చేయాలి? ఆయనను వెంబడించాలి. దేవుడు ఏమంటున్నాడు? యేసు ఏమంటున్నాడు అక్కడ? నేను లోకమునకు వెలుగును అంటున్నాడు. నేను లోకమునకు వెలుగును అంటున్నాడు. నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాడు. ఇప్పుడు గమనించండి, మనము చీకటిలో నడిస్తే దేవుని వెంబడించాం. మనం వెలుగులో నడిస్తే ఎవరిని వెంబడిస్తామో? దేవుణ్ణి వెంబడించి మనము నడుస్తూ ఉంటాము. ఇప్పుడు గమనించండి, మనము వెలుగులో నడుస్తున్నాము. మొట్టమొదటిగా ఆ వెలుగులో మనకు ఏది ఎదురుగా వచ్చినా, ఏది అడ్డుగా వచ్చినా దాన్ని తరిమి కొట్టి మనం నడవగలుగుతాం. వెలుగులో నడిచినప్పుడు ఏదైనా అడ్డుగా వచ్చినా కానీ దాన్ని తొలగించుకొని మనము ఆ వెలుగులో నడుస్తూ ఉంటాం. వెలుగులో నడిచినప్పుడు మనకు భయం ఉంటుందా? భయం ఉండదు కదా. ఇంకా దేవుడు మరొక అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉంటున్నాడు. ఏంటి అవకాశము? నన్ను వెంబడించు అంటున్నాడు. నువ్వు వెలుగులో నడవడానికి సిద్ధపడ్డావు కదా, నువ్వు ఒక్కడివే నడవమని చెప్పడం లేదు. నువ్వు కేవలం ఏమంటున్నాడు అక్కడ దేవుడు? నన్ను వెంబడించు అంటున్నాడు. చీకటిలో నడిచేవారు వెంబడించారంట దేవుణ్ణి. ఎవరు వెంబడిస్తారు? వెలుగులో నడిచేవారు మాత్రమే ఆయనని వెంబడిస్తూ నడుస్తారు. మనం ఫస్ట్ ఏం అనుకున్నామంటే వెలుగులో మనం ఒక్కలమే నడుస్తున్నామేమో అనుకుంటున్నాం. కానీ దేవుడు మన ముందుగా నడుస్తూ నన్ను వెంబడించు. నువ్వు ఎక్కడికి చేరుకోవాలో, ఏ ఆశీర్వాదాన్ని చేరుకోవాలో, ఏ విజయాన్ని చేరుకోవాలో, ఏ స్వస్థతను చేరుకోవాలో, ఏది నువ్వు పొందుకోవాలని ఆశపడుచున్నావో, ఈ 2025 సంవత్సరంలో 24 సంవత్సరం గతించిపోయినది. నువ్వు చేరుకోలేకపోవచ్చు. కొన్ని విషయాలలో కొన్ని నువ్వు పొందుకోలేకపోవచ్చు. కానీ ఈ 25 సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. నువ్వు వెలుగులో నడవడానికి మొట్టమొదటిగా సిద్ధపడు. ఆ వెలుగులో నువ్వు నడుస్తున్నప్పుడు నీకంటే ముందుగా నేను నడుస్తూ ఉంటున్నాను. కేవలం నువ్వు నన్ను వెంబడించు చాలు. నువ్వు నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్తాను. నీకు ఏది కావాలో అది నీకు అనుగ్రహిస్తాను. నువ్వు ఏ విజయం పొందుకోవాలనుకుంటున్నావో, ఏ స్వస్థత పొందుకోవాలనుకుంటున్నావో, ఏది దేవుని దగ్గర నుంచి పొందుకోవాలని ఆశపడుచుంటున్నావో, నువ్వు వెలుగులో నడుస్తూ నన్ను వెంబడించు చాలు, నువ్వు అది పొందుకుంటావని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. ఇప్పుడు మనం ఏమై ఉన్నామో? వెలుగై ఉన్నాం. వెలుగై ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరిని వెంబడిస్తారో? యేసయ్యను వెంబడిస్తాం కదా. ఎవరైతే వెలుగులో ఉంటారో, ఎవరైతే వెలుగై ఉంటున్నారో వాళ్ళందరూ కూడా నన్ను వెంబడిస్తారని అక్కడ దేవుడు మాట్లాడుచుంటున్నాడు. మరి మనం ఆయనను వెంబడించడానికి సిద్ధపడుచుంటున్నామా? మనం ఆయనను వెంబడిస్తున్నామని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. ఆయనను వెంబడిస్తూ మనం నడుస్తుంటే ఇంకా భయం ఉంటుందా? ఇంకా గమనించండి ఒక్కసారి. మనం ఒక్కలము వెలుగులో నడిస్తేనే మనం ధైర్యంగా నడవగలుగుతాము. ఇంకా ఆ వెలుగులో ఒక్కలము నడవకుండా మనకు ముందుగా మన దేవుడు నడుస్తూ మనల్ని తీసుకెళ్తూ ఉంటున్నాడు. నీకు స్వస్థత మార్గంలోనికి తీసుకెళ్తాడు, విజయ మార్గంలోనికి తీసుకెళ్తాడు, ఆశీర్వాద మార్గంలోనికి నిన్ను తీసుకెళ్తాడు. నీకు ఏది కావాలో అక్కడికి నిన్ను తీసుకెళ్లే బాధ్యత ఆయనదై ఉంటున్నది. హల్లెలూయా. కనుక ఇంకా మనము వెలుగై జీవించడానికి మనల్ని మనము సిద్ధపరచుకుంటున్నామా? రెండవది, ఆయనను వెంబడించడానికి నువ్వు ఎప్పుడైతే వెలుగులో జీవించడానికి, వెలుగు నీకు ఎప్పుడు దొరుకుతుంది? నీ పాత జీవితం, పాపపు జీవితము, చీకటి జీవితము నీలో నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు నువ్వు వెలుగు కలిగి జీవిస్తావు. అంటే ఆయన బిడ్డలుగా, ఆయన రక్తములో నువ్వు కడిగి వేయబడ్డప్పుడు నువ్వు వెలుగుకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటావు. ఇంకా 1 యోహాను తీద్దాం. 1 యోహాను 2వ అధ్యాయంలో వెలుగు గురించిన సత్యాలు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇప్పుడు వరకు అర్థమైంది కదా.
అంటే మనం ఇప్పుడు చీకటి వారం కాదు, పాపులం కాదు, శాపగ్రస్తులం కాదు. చీకటి మనలో నుంచి వెళ్ళిపోయింది బయటికి. అర్థమవుతుందా మీకు? చీకటి ఏమైపోయింది? మనలో నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడైతే మనం ఏమై ఉన్నామో వెలుగై ఉన్నాం. వెలుగై ఉన్న వాళ్ళు వెలుగులో చేసే పనులే చేయాలి. వెలుగులో ఉంటూ నేను వెలుగై ఉన్నానని చెప్పుకుంటూ మనం ఏం చేస్తున్నాం? చీకటి పనులు చేస్తుంటున్నాం. వెలుగై ఉన్నాను, నేను వెలుగు అని చెప్పుకుంటూ చీకటిని వెంబడిస్తున్నాము. కనుకనే పడిపోతున్నాం. చీకట్లో నడిస్తే పడిపోతాం. చీకట్లో నడిస్తే దేన్నో ఒకదాన్ని గుద్దుకుంటాం. చీకట్లో నడిస్తే ఏదో ఒక గుంటలో పడుతున్నాం. మనం వెలుగై ఉన్నామని చెప్పుకుంటూ కూడా చీకటిలో నడుస్తుంటున్నాం. అందుకని ఇందాక చదివిన దాంట్లో ఏమని ఎవరైతే వెలుగై ఉంటారో వారు మాత్రమే నన్ను వెంబడిస్తారు అని అక్కడ దేవుని యొక్క వాక్యమో స్పష్టంగా తెలియజేస్తుంటుంది. ఒకవేళ నువ్వు వెలుగై ఉంటే, ఒకవేళ నువ్వు దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటే, ఒకవేళ ప్రభునందు నువ్వు వెలుగైతే నువ్వు ఆయనను వెంబడించి నడవడానికి మనం సిద్ధపడాలి అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో 6వ వచనాన్ని 5వ వచనాన్ని చదువుదాం. రెండో అధ్యాయం 9వ వచనం చదవండి. 2వ అధ్యాయం 9. వెలుగులోనున్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. చాలండి. మనము చాలా మంది ఏం చేస్తామో వెలుగులో నడుస్తున్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. గమనించండి. అంటే సహోదరుని ద్వేషించువాడు అంటే అర్థం ఏంటంటే కేవలము మన రక్త సంబంధికులను మాత్రమే కాదు, మన పక్క ప్రతి ఒక్కరిని, మన స్నేహితుల్ని కావచ్చు, మనకు ఎదురుకుండా ఉన్న వాళ్ళు కావచ్చు, పక్కింట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మన ఇంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కానీ మనము కాకుండా ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించే వారిగా మనం ఉండాలి. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నాడంట? చీకటిలోనే ఉంటున్నాడు. అంటే మనం వెలుగులో ఉంటే ఏం చేస్తాం? మొట్టమొదటిగా దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటాము. మనము వెలుగులో ఉంటే రెండవదిగా ఏం చేస్తామంటే దేవుని యొక్క ప్రేమను అనేకులకు మనం పంచుతూ ఉంటాము. ద్వేషం అనేది మన హృదయంలో ఉండదిక. ద్వేషం అనేది మన బ్రతుకులలో కనిపించదు. ఈర్ష్య అనేది మన బ్రతుకులలో కనిపించదు. ఈగో అనేది మన బ్రతుకులలో కనిపించదు. స్వార్థం అనేది ఇక మన బ్రతుకులలో కనపడకూడదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు సహోదరుని ద్వేషించి వారు ఎక్కడ ఉన్నారని అర్థము? ఇంకా చీకటిలోనే ఉన్నారు అని అర్థము. కనుక ఇక్కడ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. ఒకవేళ నువ్వు వెలుగులో నడుస్తూ ఉన్నట్లయితే నువ్వు దేవుణ్ణి వెంబడిస్తావు మొట్టమొదటిగా. రెండోది, ఒకవేళ నువ్వు వెలుగులో నడుస్తున్నావు అంటే నువ్వు దేవుని యొక్క ప్రేమను అనేకులకు పంచుతావు. నీ సహోదరులకు పంచుతావు, సహోదరునికి పంచుతావు, పక్కింటోళ్ళకి పంచుతావు, ఎదురింగింటోళ్ళకి పంచుతావు. ప్రజలందరికీ కూడా నీ దేవుని యొక్క ప్రేమను నువ్వు పంచుతావు వెలుగులో ఒకవేళ నువ్వు జీవిస్తూ ఉంటే. ఒకవేళ ద్వేషము, ఈర్ష్య, పగలు, మనం పోయిన సండే శరీర క్రియలు ధ్యానించుకున్నాము కదా. శరీర క్రియలు ఏంటి? మత్సరము, ముడత, డంబము, గర్వము, అహంకారము, ఈగోలు, స్వార్థాలు, ఇవన్నీ కూడా శరీర క్రియలు కనిపిస్తాయి. చీకటిలో ఉన్న వాళ్ళకి ఏం కనిపిస్తాయి? శరీర క్రియలు కనిపిస్తాయి. వాళ్ళు వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ చీకటిలో నడుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? పడిపోతూ ఉంటారు. వాళ్ళకి తెలియదు. మనం అనుకుంటాం చీకటిలోనే నడుస్తున్నామని అనుకుంటాము, కానీ వెలుగులోనే నడుస్తున్నామని అనుకుంటాము, కానీ వాళ్ళు చీకటిలో నడుస్తూ పడిపోతూ చేరాల్సిన ప్రదేశానికి వాళ్ళు చేరుకోలేకపోతూ ఉంటారు. కనుక ఈ యొక్క కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోచుంటున్న మనతో దేవుడు మాట్లాడుచుంటున్నాడు. నువ్వు వెలుగులో ఉన్నావా? చీకటిలో ఉన్నావా? ఇంకా 5-6 వచనాలలో కూడా ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్పుకొని వాడు ఆయన ఎలాగూ నడుచుకొనునో అలాగే తాను నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనిచున్నాం. గమనించండి జాగ్రత్తగా. మనం వెలుగులో ఉన్నామని మనకి ఎప్పుడు తెలుస్తుందంటే
ఆయన వాక్యాన్ని, ఆయన ప్రేమను వాక్య ప్రకారంగా జీవిస్తూ ఆయన ప్రేమను అనేకులకు పంచుతూ ఉన్నప్పుడు మనం వెలుగులో నడుస్తున్నామని మనకు తెలుస్తుందని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. అదే 3వ అధ్యాయము 9వ వచనంలో 3వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనిస్తే, దీనిని బట్టి గమనించండి జాగ్రత్తగా. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దానిని బట్టి, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడు, గమనించండి, నీతిని జరిగించని ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు అంట. గమనించండి జాగ్రత్తగా. తన సహోదరుని ప్రేమించని ప్రతి వారును దేవుని సంబంధులు కారు అంట. వీళ్ళంతా ఎవరి సంబంధులు? ఎవరి సంబంధులు? అపవాది సంబంధులు, చీకటి సంబంధులు. వీళ్ళు వెలుగులో నడుస్తున్నామని అనుకుంటున్నారు, కానీ వీళ్ళంతా కూడా అపవాది సంబంధులు, చీకటి సంబంధులు. అందుకనే దేవుని వెంబడించలేకపోతుంటున్నారు, అందుకనే దేవుని ప్రేమను పంచలేకపోతుంటున్నారు, అందుకనే వెలుగులో నడవలేక వెలుగులో నడవలేక పడిపోతూ, విశ్వాసంలో పడిపోతూ, అవిశ్వాసంలోనికి పడిపోతూ చేరాల్సుకున్న ప్రదేశానికి చేరుకోలేకపోతుంటున్నాం. అందుకోవాల్సిన ఆశీర్వాదాలని మనం అందుకోలేకపోతుంటున్నాం. పొందుకోవాల్సిన స్వస్థతల్ని, విడుదలని మనము పొందుకోలేకపోతుంటున్నాం. వీళ్ళందరినీ ఏమంటారంట? వీళ్ళందరినీ అపవాది పిల్లలు అంటారంట. వీళ్ళు దేవుని సంబంధులు కారు అని అక్కడ వాక్యంలో రాస్తుంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి. డిక్లేర్ చేస్తున్నాడు. అక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు, అక్కడ డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు, వీళ్ళు దేవుని సంబంధులు కారు అంటున్నాడు. ఒకవేళ నువ్వు ఎక్కడ ఉంటున్నావు, మనము ఎలాంటి స్థితిలో మనం ఉంటున్నామో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. 15వ వచనాన్ని చూద్దాం. అదే అధ్యాయంలో, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఎంత పవర్ఫుల్! ఒకసారి గమనించండి. నువ్వు సహోదరుని ఏముంది అక్కడ? ద్వేషించి వాడే ఎవరంట? ఆయన నరహంతకుడు అంట. నరహంతకులకు పరలోకంలో స్థానం ఉంటుందా? నిత్య జీవం ఉంటుందా? మనం అనుకుంటాం, చిన్న సింపుల్ విషయమే అనుకుంటాం. ఇది వాడిని ప్రేమించకపోతే నాకేమవుతుందిలే అనుకుంటాం, వాడిని ద్వేషిస్తే నాకేమవుతుందిలే అనుకుంటాం. ద్వేషించి వాడి ఎవడంట? నరహంతకుడు అంట. సో నరహంతకుడికి నిత్య జీవం లేదు, నరహంతకుడికి వెలుగులో జీవించే అర్హత లేదు. వాడు నరహంతకుడు దేవుని సంబంధులు కారు, నరహంతకులు అపవాది సంబంధులు అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. నువ్వు వెలుగులో నడుస్తుంటున్నావా? చీకటిలో నడుస్తుంటున్నావా? నువ్వు దేవుని వెంబడించే వారిగా ఉంటున్నావా? అపవాదిని వెంబడించేవారిగా, అపవాది సంబంధులుగా మనం జీవిస్తుంటున్నామని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచుంటున్నాడు. 18వ వచనాన్ని చూద్దాం. అదే వచనంలో, చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. గమనించండి, నాలుకతో కాక, చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము అంటున్నాడు. క్రియలు కనిపించాలి. నాలుకతో చెప్తాం ఎన్నో కదా, నేను అనట్లేదు, ఇక్కడ బైబిల్లో రాస్తున్నాడు. నాలుకతోనూ మాటలతోనూ ఎన్నో చెప్తాం, వాళ్ళంటే నాకు ఎలాంటి దేశం లేదండి అంటాం కదా. ఎంతో మంది మనం చూస్తుంటాం చాలా సందర్భాల్లో, వాళ్ళంటే నాకు ద్వేషం ఏం లేదు, వాళ్ళంటే నాకు ఎలాంటి కోపం లేదు, ఎలాంటి బాధ లేదు అని దేంతో చెప్తాం? మనము దేంతో చెప్తాము? నాలుకతో చెప్తాము. నాలుకతోనూ మాటతోనూ చెప్తాము. అక్కడ ఏమంటున్నాడు? నాలుకతోనూ మాటతోనూ కాక క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమింతుము అంటాడు. అలా నువ్వు ప్రేమించకపోతే నువ్వెవరివి? అపవాది సంబంధివి. అలా ప్రేమించకపోతే నువ్వెవరివి? నరహంతకుడివి. అలా ప్రేమించకపోతే నువ్వెవరివి? చీకటిలో నడిచేవాడివి. అలాంటి నరహంతకుడివి నువ్వైతే, అలాంటి చీకటిలో జీవించేవాడిగా నువ్వు జీవిస్తే, అలాంటి అపవాది సంబంధులుగా నువ్వు జీవిస్తే మనము చేరాల్సిన ప్రదేశానికి మనం చేరుకోలేము. ఈ 2024 సంవత్సరంలో చివరి గడియలలో
ఉంటున్నాం. మనం ఈ కొద్ది నిమిషాలలో మనము కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టబోచుంటున్నాం. మనం ఆ చీకటి జీవితాన్ని విడిచిపెడదామా? ఒకసారి గమనించండి. మనము ఎవరినైనా ద్వేషిస్తుంటున్నామా? దేవుని ప్రేమను పంచలేక చీకటిలో జీవిస్తుంటున్నామేమో. మనం వెలుగులో నడుస్తున్నామని చెప్పుకుంటూ చీకటిలో నడుస్తుంటున్నామేమో. మనం వెలుగులో నడుస్తున్నామని చెప్పుకుంటూ దేవుని వెంబడించలేకపోతుంటున్నామేమో. ఒకవేళ నువ్వు వెలుగు సంబంధివైతే ఆయనను వెంబడిస్తావు. ఒకవేళ నువ్వు వెలుగు సంబంధివైతే దేవుని పిల్లలుగా ఈ లోకంలో జీవిస్తావు. నువ్వు దేవుని పిల్లలుగా జీవించినప్పుడు దేవుని దగ్గర నుంచి మేలులు పొందుకుంటావు. దేవుని పిల్లలుగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన కాపుదలలో మనం భద్రపరచబడతాం. దేవుని పిల్లలుగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన అవసరతలన్నీ కూడా ఆయనే తీర్చేవాడై ఉంటున్నాడు. ఆయనే మనల్ని పోషించే దేవుడై ఉంటున్నాడు. ఆయనే మనల్ని రక్షించే దేవుడై ఉంటున్నాడు. ఆయనే మనల్ని కాపాడే దేవుడై ఉంటున్నాడు. ఆయనే మన ప్రతి అవసరతను తీర్చే దేవుడై ఉంటున్నాడు. ఒకసారి గమనించండి. 2025లోకి అడుగు పెట్టబోతుంటున్నాం. దేవుని పిల్లలుగా అడుగు పెడుతున్నామా? అపవాది పిల్లలుగా అడుగు పెడుతుంటున్నామా? చీకటిలో ఉన్న వారికి అడుగు పెడుతున్నామా? వెలుగులో ఉన్న వారికి అడుగు పెడుతుంటున్నామా? ఒకసారి మనల్ని మన పరిశీలన చేసుకుందాం. అందరం లేచి నిలబడి, నువ్వు నరహంతకుడిగా ఉంటున్నావా? దేవుని పిల్లలుగా ఉంటున్నావా? చీకటి సంబంధిగా ఉంటున్నావా? అపవాది సంబంధిగా ఉంటున్నావా? ఒక్కసారి మనల్ని మన పరిశీలన చేసుకుందాం. కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టబోచుంటున్నాం. మనం ఏమై ఉన్నాం? ఇప్పుడైతే మనం ఏమై ఉన్నాము? ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నామా? చీకటి వారమై ఉంటున్నామా?